సీతారాం అనే ఊరిలో రాజన్న అనే అతను నివాసం ఏర్పరచుకొని ఉన్నాడు. రాణి అనే భార్య, ఒక కూతురు ఉంది. అతనికి దేవుడు అంటే నమ్మకం లేదు. కాని ఒకరోజు, ఏవండి, మీకు ఎంత చెప్పినా వినరు మీరు వెళ్ళేటప్పుడు ఆ విగ్రహం కాడ దండం పెట్టుకొని వెళ్ళండి, మనకు మంచి జరుగుతుంది. నాకు దేవుడు అంటే అమ్మా నాన్న, వాళ్ళే నా దేవుళ్ళు. నేను ఆరాళ్లకు అంత దండం పెట్టను, నేను నమ్మను. ఈ విగ్రహం చూస్తే రాక్షసుడులా ఉంది. ఈ విగ్రహానికి నేను దండం పెట్టాలా? నేను పెట్టను, ఈ విగ్రహాన్ని నమ్మను అని చెప్పి రాజన్న తనకు తెలియకుండా అక్కడే నడుస్తూ ఉంటాడు. అరే ఏమైంది, ఎంత నడిచినా ఇక్కడే ఉన్నాను, నాకు భయమేస్తోంది. ఇప్పుడే పోయి ఊర్లో వాళ్లకు చెబుతాను. రాజన్న చెప్పింది ఈ విగ్రహం దగ్గరి. విగ్రహాన్ని చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఈ విగ్రహాన్ని చూసే రాజన్న మంచంపై పడుకొని ఉన్నాడు. మనము పోయి ఇప్పుడే గ్రామ పెద్దకు చెబుదాము. రాజన్న మంచంపై పడుకుని ఉంటాడు. రాజన్న కూతురు విగ్రహం వద్దకు వచ్చి రాజన్న చేసిన తప్పుకు క్షమించమని ఆ విగ్రహాన్ని వేడుకుంటుంది. స్వామి, మా నాన్న చేసింది తప్పే, కానీ నీకు అమ్మ నాన్న ఉంటారు కదా, మరి నీకు దేవుడు ఎవరు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమయ్యా పరిగెత్తుకుంటూ వస్తున్నావ్? ఏం జరిగింది చెప్పు. రాజన్న మన ఊరు బయట ఉన్న విగ్రహాన్ని చూసి భయపడ్డాడు. అతను ఇప్పుడు మంచం పైన ఉన్నాడు. ఆ విగ్రహం వద్ద ఏదో శక్తి ఉంది పెద్దయ్యా. అవును పెద్దయ్యా, ఆ విగ్రహం వద్ద ఏదో శక్తి ఉంది. అవును పెద్దయ్యా, నేను ఆ విగ్రహం వద్దే భయపడ్డాను. నా కూతురు ఆ విగ్రహం వద్దకు వెళ్లి వచ్చాక నాకు బాగా అయిపోయింది. మనమందరం ఆ విగ్రహాన్ని నమ్మాలి పెద్దయ్యా. అవును పెద్దయ్యా, ఈ విగ్రహానికి మనం పూజలు చేద్దాం. గ్రామ పెద్ద అందరూ కలిసి ఆ విగ్రహానికి జాతర చేయడానికి నిర్ణయించుకుంటారు. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.